హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రియ సహోదరి, సహోదరుడా, చాలామంది దేవుని వాక్యాన్ని ఎలా చదువుతారు, ఎలా వింటారంటే సోషల్ మీడియా ద్వారా, లేకుంటే సెర్మన్స్ ద్వారా ఎవరో చెప్పిన వాక్యాలను వింటూ ఉంటారు. కానీ పర్సనల్‌గా ఎప్పుడు కూడా దేవుని వాక్యంను తీయరు, చదవరు కదా! మీకు తెలుసా, ఎప్పుడైతే మీరు సొంతగా దేవుని వాక్యాన్ని చదువుతారో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. మీకు చక్కటి జ్ఞానమును దయచేస్తాడు. ఇహలోక సంబంధమైన జ్ఞానము, పరలోక సంబంధమైన జ్ఞానమును మీకు ఆయన దయచేస్తాడు. సో, ఎప్పుడైతే మనము అక్కడ వాక్యం వినడం, ఇక్కడ వాక్యం వినడం చేస్తూ ఉంటామో, అవన్నీ కూడా మన జీవితాన్ని బలపరుస్తాయి. కానీ పర్సనల్‌గా మనం ఎప్పుడైతే దేవుని వాక్యం సొంతగా చదువుతామో, చాలా గొప్ప మార్పును మన జీవితంలో మనం చూస్తాము. అండ్ మన ద్వారా అనేకులు దీవించబడతారు. మన జీవితం మారుతుంది, మన పద్ధతులు మారుతాయి, ప్రవర్తన మారుతుంది. మనము అనేకులకు బ్లెస్సింగ్‌గా నిలబడతాము. సో, దయచేసి వాక్యాన్ని సొంతగా చదవండి. వేరే వాటి మీద డిపెండ్ కాకండి. గాడ్ బ్లెస్ యూ.